లేదు. కూర్చున్న మీకు కూడా అయ్యగారులందరూ ఆ ప్రశస్త వస్త్రాలు తొడుక్కొని కూర్చుంటే ఈ తండ్రి గారు ఈ దినమున కారు దిగగానే వెల్లెస్లయ్య గారు అన్నారు, తండ్రి గారు చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారని, సెలబ్రిటీగా కనిపిస్తున్నారని. కానీ నేను సెలబ్రిటీగా, లోక సెలబ్రిటీగా రాలేదు, కానీ యేసు క్రీస్తు సెలబ్రిటీగా వచ్చాను. ముఖ్యంగా నన్ను చాలా కళ్ళతో నాకు చెప్పుతున్నటువంటి ఒక పాస్టర్ కూర్చున్నాడు ఇక్కడ. ఎవరంటే మా చంటి ప్రసాద్ అయ్యగారు. అయ్యగారు, నేను క్యాసెట్ వేసుకోకపోతే నాకు మెమో ఇచ్చినావు, నీవు ఈ దినంలో క్యాసెట్ లేకుండా ఈ దినము నీవు వచ్చావు కదా, నాకు తర్వాత వాట్సాప్లో మెమో ఇస్తాడేమో. కానీ ఈ సభ అయిపోయే లోపుగా ఆయన అర్థం చేసుకొని ఎందుకు వేసుకోలేదు అని తాను అప్పుడు తెలుసుకుంటాడు. మీరు కూడా తెలుసుకుంటారు నాన్న. ఈ దినమున విచ్చేసిన ఈ గ్రూప్లో ఉన్న సేవకులందరినీ బట్టి మరియు ఇండిపెండెంట్ పాస్టర్లు కూడా మన కూడికలో ఈ దినమున వారు కూడా ఉండడము, వారు కూడా ప్రేమతో నన్ను సన్మానం చేయడము నేను బహుగా ఆనందిస్తూ వారికంటే నా నిండు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఎవరు బిడ్డలారా, చక్కగా పాడిందన్న, మంచిగా పాడారు. మీ అయ్యగారు అబ్రాహాము, ఆయన గాయకుడు, ఆటగాడు, పాటగాడు, అందగాడు, అన్నీ. అలాంటి వాడు మిమ్మలను చక్కగా రూపుదిద్ది ఈ సభలో, ఒక్క దిన సభలో మిమ్మలను చక్కని దేవదూతలుగా చేసినందుకు నిజంగా మీరు పాడుతుంటే పరలోకం నుండి దేవదూతలు దిగొచ్చారని మీరందరూ స్కూల్ యూనిఫామ్ వేసుకున్నట్టు వేసుకొని చక్కగా పాడినందుకు మీ అందరికీ నా నిండు వందనాలు చెల్లిస్తూ, మరియు వాద్యాలు వాయించే ఈ అన్నలు చూస్తుంటే దావీదు ఆత్మ వీళ్ళకు వచ్చిందా అని ఆ దావీదును గుర్తు చేశారు. ఎందుకంటే బైబిల్లో వాయిద్యాలు వాయించిన దిట్ట ఎవరు అని అంటే దావీదు మహారాజు. అలాంటి దావీదు ఆత్మ ఈ వాయించే బిడ్డల మీదకి వచ్చిందని చక్కగా వాయించిన వాద్యులకు నా యొక్క నిండు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మరియు చివరిగా ఆయా గ్రామాల నుండి మీరు ఈ దినమున ఈ స్థలానికి తల్లుకొని వచ్చిన మీ అందరి ఆశలో దేవుడు నిరాశపరచాడు. మీరు ఒక ఆశతో వచ్చారు దినమున, ఆ ఆశలు మీ జీవితంలో నిరాశపరచాడు. ఈ మధ్యాహ్నం వేళలో ఎందుకొరకు నేను ఈ డ్రెస్లో వచ్చానంటే, నాకు ముఖ్యంగా అబ్రాహాం అయ్యగారు ఏమని చెప్పాడంటే, తండ్రి గారు మీ సాక్ష్యము చెప్పాలి దినమున అని, మీ సాక్ష్యము చెప్పాలి. దేవుడు నాకు ఈ లోకంలో ఇచ్చిన వాటన్నిటికంటే గొప్పది ఏంటి అని అంటే, నాకు దేవుడిచ్చింది కొనుక్కోలేని, ఎవరు ఇవ్వలేని, ఎవరు అమ్మనది, అది దేవుడు నాకు ఇచ్చాడు. ఒక గొప్ప సాక్ష్యం. ఈ సాక్ష్యాన్ని ప్రపంచంలో 72 భాషలుగా దీన్ని సినిమా రూపంలో తీసి ప్రపంచంలో 72 భాషలలోకి తర్జుమా చేసి ప్రపంచమంతా ఇది నా సాక్ష్యాన్ని సినిమా రూపంలో అనేక దేశాలలో చూపెడుతున్న ఈ సాక్ష్యాన్ని జాతాపూర్లో గ్రామ బిడ్డలకు కన్నులారా ఆ కార్యము దేవుని అద్భుతము మరియు
సాక్ష్యము మీ చెవులారా మీరు వినే కృప దేవుడు దయచేశాడన్న. వాళ్ళకు సినిమా, నీకు సాక్షాత్తుగా ఈ దినమున ఈ సాక్ష్యము దేవుడు నాకు జీవితంలో పెట్టిన భిక్ష అని నేను చెప్పగలుగుతాను. ఇది దేవుడు నాకు పెట్టిన భిక్ష. నేను నాకున్న హోదాలను బట్టి నేను ఆనందించాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి చిన్న వయసులో పెద్ద పెద్ద స్థాయిలకు ఎదిగిపోయిన ఆ వాటిని బట్టి నేను ఆనందించాను. కానీ దేవుడు నాకు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నేను దేవుడికి ఎల్లప్పుడూ స్తోత్రాలు చెల్లిస్తాను నాన్న. ఎందుకంటే పదవులు జీవితకాలం అంతా ఉండవు. పదవులు అనేవి ఈనాడుండి రేపు పోతాయి. కానీ సాక్ష్యం అనేది నీవి లోకయాత్ర విడిచిపోయినాక కూడా నీ సాక్ష్యము అనేకుల చేత చెప్పబడుతుంటది. నీ జీవిత సాక్ష్యము దేవుడు అలాంటిది నాకు ఇచ్చాడు నాన్న. ఈ దినము దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్నం వేళలో చాలా మంది యవన బిడ్డలు ఉన్నారు. మీలాంటి యవనంలో బ్రతుకుతున్న కాలంలో నా జీవితాన్ని ఎలా పాడు చేసుకున్నాను. చాలా మంది బిడ్డల జీవితాలు యవనంలో పాడు చేసుకుంటుంటారు. పాడు అలవాట్లకు, పాడు జీవితానికి, ఎన్నో పాడైన స్థలాలకు, అలా జీవితాన్ని అర్థవంతంగా లేకుండా కొన్నిసార్లు బ్రతుకొద్దనే విరక్తి చెంది చనిపోతే బాగుండు అని, ఇంట్లోకి వెళ్ళి పారిపోతే బాగుండు అనుకొని ఎన్నో ఆయాసకరమైన తీర్మానాలు చేసుకుంటుంటాం. వయసు నేను కూడా ఒక చక్కని యేసు ప్రభుని నమ్ముకున్న తల్లిదండ్రులకు పుట్టిన వాడను. పుట్టిన నాడు నుండి నా జీవితంలో నేను త్రోసివేయబడుతున్న బిడ్డ. నేను నా తల్లి కన్నది, కానీ తన చెల్లికి నన్ను ఇచ్చేసింది. చెల్లి పెంచుకోవడానికి కొంతకాలమైనాక చిన్నమ్మ నన్ను పెంచుకోవడానికి తీసుకున్న నా చిన్నమ్మ నన్ను తిరిగి నా తల్లికి ఇచ్చేసింది. ఒక ఆట వస్తువు అయిపోయాను చిన్ననాడే. చిన్న పసిబిడ్డగా ఉన్నప్పుడే కొద్దిసేపు నువ్వు ఆడుకో, కొద్దిసేపు నేను ఆడుకుంటా అని ఆట వస్తువులతో పిల్లలున్న ఇంట్లో ఎలా ఉంటుందో అలా నా జీవితము చిన్న బాల్యంలోనే ఒక ఆట వస్తువుగా అయిపోయాను. అమ్మ ఇంకొకరికి ఇచ్చేసింది. తీసుకున్న ఆమె తిరిగి తల్లికి ఇచ్చేసింది. ఇలా సాగుతున్న యాత్రలో ఒక యవన దశ నా జీవితంలో 16 సంవత్సరాల ఈడులో మీరందరూ చూస్తున్నారు కదా, నన్ను అనుకుంటారు ఎంత చక్కగా మంచి కార్లు వస్తాడు, ఎక్కడ పోయినా మంచి భోజనాలు పెడతారు, ఈయనకు ఏమి తక్కువ అని. కానీ మీరు చూస్తున్న జీవితం ఒకటి, దీని వెనుకున్న ఆ చేదు జీవితము అది ఇంకొకటి. ఆ జీవితం గురించి ఈ దినము ఈ జీవితానికి రావడానికి గాఢంధకారపు లోయలో సంచరించిన ఆ జీవితం మీకు తెలియదమ్మా. 16 ఏళ్ళ వయస్సులో జీవితంలో ఎప్పుడు చిన్న వయసులోనే చాలా పైకి వెళ్ళిపోయాను.
16 సంవత్సరాల వయసులో భారతదేశానికి ఫుట్బాల్ ఆటగాడిగా ఎదిగిపోయాను. జూనియర్ నేషనల్స్లో చిన్న వయసులో. అప్పటి వరకు యేసయ్య భక్తిలో పెరిగాను. అప్పటి వరకు యేసయ్య సన్నిధి అంటే పరిగెత్తేవాడును. అప్పటి మట్టుకు అమ్మ నాన్న నడిపించిన ఆ చక్కని బాటలు నడిచాను. కానీ 16 ఏళ్లలో ఫుట్బాల్ నేషనల్ ప్లేయర్గా ఎదిగిపోయినప్పుడు ఇక ప్రారంభమైంది జీవితంలో గర్వము. ఇక ఆటనే నాకు సర్వము, ఇక దేవుడు నాకొద్దు. చాలా మంది యవన బిడ్డలు కూడా నాకు ఆట ఎలా ముడివేసుకొని దేవునికి గుడ్ బై చెప్పాను, ఎలా ఆటనే ఇక నా జీవన పోషణ అనుకొని ఆట నాకు సర్వం అనుకొని వెళ్ళాను. ఆటనే పోషిస్తుంది. ఇక నాకు ఫుట్బాల్ ఆటనే నా దేవుడు, ఫుట్బాల్ ఆటనే నాకు సర్వం ఈ లోకంలో అనుకొని అమ్మ చిన్ననాడు చెప్పిన యేసు గుర్చిన మాటలకు విలువ లేకుండా పోయాయి. చిన్ననాడు యేసుని చూపెట్టిన ఆ నాన్న చూపెట్టిన అవన్నీ కూడా మర్చిపోయాను. అలాగే యవన బిడ్డలారా, ఫుట్బాల్తో నా జీవితాన్ని అలా ముడివేసుకొని దేవునికి ఇక నాకు నీవు అవసరం లేదని అలా వెళ్ళిపోయాను. ఈ దినమున ఇక్కడ కూర్చున్న బిడ్డలు ఎంతో మంది నీకు ఒక బాయ్ ఫ్రెండ్ దొరకగానే ఇక నాకు దేవుడు, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ దొరకగానే ఇక ఆ గర్లే నాకు దేవత, బాయ్ ఫ్రెండ్ దొరకగానే ఈ బాయ్ ఫ్రెండే నా దేవుడిక, ఇతడే సర్వము నాకు, ఇతడే నా జీవితానికి అంతా. చాలా మంది ఉద్యోగం దొరకగానే ఈ ఉద్యోగమే ఇక నాకు దేవుడు, ఈ ఉద్యోగమే నాకు సర్వము, పోషించేది ఈ ఉద్యోగమే. ఇక దేవుడు ఎందుకొరకని నేను ఆటతో ముడివేసుకొని బ్రతికినట్లు, యేసుతో ముడివేసిన అమ్మ నాన్న ముడివేసిన ముడిని తెంచుకొని ఆటతో ముడివేసుకొని నా జీవితాన్ని కొనసాగుతున్న నా జీవితంలో ఒక దినము, ఈ దినం జాప్తాపూర్లో ఎలా మీటింగ్ పెట్టుకున్నారో అలాగే 1977లో హైదరాబాద్ అనే మహాపట్టణానికి ప్రపంచంలో చాలా పెద్ద పేరుగాంచిన బిల్లీ గ్రామ్ అనే గొప్ప దైవజనుడు వస్తున్నాడు. మేము ఉన్నది వరంగల్లో. మా నాన్న, మా మమ్మీ, మా తమ్ముడు ఆ ఒక్క దిన మీటింగ్ల కొరకు వెళ్ళడానికి నెలలుగా ప్రార్థన చేశారు. ఇప్పుడే నాకు చెప్పాడు అబ్రహాం, ఈ దిన మీటింగ్ల కొరకు చాలా ప్రార్థన చేశారని, ఎంతోమంది ప్రార్థన చేశారని. అలాగే నా ఇంటిలో ఆ మీటింగ్లకు వెళ్ళి కుటుంబం అంతా రక్షణలోకి, కుటుంబం అంతా దేవుని ఆశీస్సులతో నింపుకొని స్తుతించుకుంటూ రావాలని ప్రార్థన చేస్తున్నారు. చేయనిది ఒక్కడే. జాప్తాపూర్లో అందరు ప్రార్థన చేస్తుంటే కొంతమంది చేయని బిడ్డలు ఉన్నారు. నా ఇంట్లో అందరూ ప్రార్థిస్తుంటే చేయని వాడు ఒకడే. ఆడు ఎవడంటే నీ ముందు నిలబడ్డాడు. ఒక రాత్రి తల్లి అడిగింది, నాన్న అందరం ప్రార్థన చేస్తున్నాం రా, ఒకే రాత్రి ఆ సభ, నీవు రావాలి మాతోని అని అమ్మ చెప్తే, మనకు యవ్వనంలో అమ్మ మాటలకు తిరగబడమే మన సంప్రదాయం.
మన యవనస్తులకున్న రోగం ఏంటంటే అమ్మ నాన్న చెప్పింది దానికి వ్యతిరేకంగా బ్రతకడమే మన జీవితం. నాది కూడా అదే. యవ్వనంలో నేను కూడా చేసింది అదే. నాన్న అమ్మతో చెప్పాను, అమ్మా నీవు ఏ దినం మీటింగ్కి రమ్మని అడుగుతున్నావే అదే దినము నేను ఫుట్బాల్ టోర్నమెంటు, ఆల్ ఇండియా సిమెంట్ ఫ్యాక్టరీ టోర్నమెంట్కి, నేను మంచిర్యాల అనే స్థలానికి ఆ సిమెంట్ ఫ్యాక్టరీలు వాళ్ళు పెట్టే ఆ ఆటలకు టోర్నమెంట్కి నేను వస్తానని మాట ఇచ్చానమ్మా. ఒక క్లబ్కు ఆడే ఒక క్లబ్కు నేను మాట ఇచ్చాను గనుక అమ్మా నేను మాట తప్పను. నువ్వు చిన్నప్పుడు నుండి చెప్పావు కదా, మాట తప్పొద్దు బిడ్డ, ఎప్పుడు ఏది చేసినా అని. అమ్మా ఇప్పుడు నేను మాట తప్పిన వారనైతానమ్మా. మీరు వాక్యం వినడానికి వెళ్ళండి, నేను ఆట ఆడడానికి వెళ్తా. వాక్యము అప్పుడు క్యాసెట్లు ఉండే, క్యాసెట్లో వింటానమ్మా. ఆ గొప్ప దైవజనుడు చేసే ప్రసంగము నేను క్యాసెట్లో వింటా. కానీ నేను క్యాసెట్లో ఆడలేను కదమ్మా, కనుక నేను ఆట ఆడడానికి వెళ్తా. నీవు వాక్యం వినడానికి వెళ్ళండి. ఇక వెళ్ళే దినం వచ్చింది. అమ్మ కన్నీటితో అడుగుతున్నది, ఏడ్చుకుంటూ అడుగుతున్నది, బిడ్డ నేను చిన్న వయసులో ఇంత పెద్ద ఆటగాడిగా యేసయ్య నిన్ను దీవించింది యేసయ్య నుండి పారిపోవడానికి కాదు నాన్న. బిడ్డ ఇప్పటికైనా నీ మనసు మార్చుకో. నేను ఒకటి అన్నాను, అమ్మా నీ కన్నీరు నా తీర్మానాన్ని మార్చదమ్మా. చాలాసార్లు యవన బిడ్డలారా అమ్మ నాన్న కన్నీరు కార్చిన ఇంకా తీర్మానాలు మార్చుకోకుండా దేవునికి దూరంగా అమ్మ నాన్నలకు పరువు తెచ్చే బిడ్డలుగా బ్రతికే చాలామంది బిడ్డలు ఈ దినంలో ఎక్కడ లేకపోలేదు. అమ్మ కన్నీరు నీకు లెక్కలేకపోయింది. నా యవ్వనంలో నా తల్లి కన్నీరుకు విలువ ఇయ్యలేదు. ఎట్లా అమ్మ కన్నీరును నేను ఎలా విలువ ఇవ్వలేకపోయాను. నా జీవితంలో ఇక సాగింది గాఢాంధకారంలో ఆ యాత్ర. దేవునికి దూరం అయిపోయి అమ్మ నాన్న కన్నీటికి విలువ లేకుండా ఇష్టానుసారమైన నీ తీర్మానాలకే ముడివేసుకొని బ్రతుకుతున్న మీ జీవితాలకు దేవుడు నా ద్వారా మాట్లాడాలని ఆశపడుతున్నాను. నాన్న వెళ్ళిపోయాను టోర్నమెంట్ ఆడడానికి. అమ్మ నాన్నలు స్వార్థ వినడానికి వెళ్ళిపోయారు. ఆ రాత్రి స్వార్థ విని దేవుడికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఇంటికి ఆనందంగా వచ్చాను. కానీ నేను మంచిర్యాలకి వెళ్ళి ఆ రాత్రి పండుకున్నా. నేను ఉదయమున లేచి మొట్టమొదటి ఆట ఆడాల్సిన నేను ఉదయమున లేచినప్పుడు పండుకున్న ఆరోగ్యంతో నేను లేవలేను. ఒళ్ళు నొప్పులతో జ్వరముతో నేను చలి వణుకులతో లేచాను. లేచి నా స్నేహితులు అంటున్నారు, రూబెన్ నువ్వు భారతదేశ ఆటగాడు కదా, నువ్వు ఆడితే మేము గెలుస్తామని నిన్ను తీసుకొచ్చుకున్నాంరా, నువ్వు ఆడలేనని చెప్పుతున్నావు. స్నేహితుల బలవంతానికి నేను ఒప్పుకున్నాను, కానీ అమ్మ నాన్న కన్నీటికి మాత్రం ఒప్పుకోలేను. చాలామంది మనం కూడా అలాగే యవనంలో ఎవరో గుర్చిన వాళ్ళ మాటలకు లోబడతాము, వాళ్ళు ఆడిపించినట్టు ఆడుతాము, రమ్మన దగ్గరికి వెళ్తాము. రమ్మన దగ్గరికి అమ్మ రమ్మన దగ్గరికి పొమ్మనము.
నాన్న రమ్మన్న దగ్గరికి పోము, కానీ రమ్మన్న చోటు స్నేహితులు ఆట ఆడడానికి గ్రౌండ్కి రమ్మన్నా జ్వరముతో నొప్పులతో గ్రౌండ్ దాకా వెళ్ళాను. వేసుకున్నాను ఆట ఆడే బుట్లు దుస్తులు వేసుకున్నాను, కానీ గ్రౌండ్లో అడుగు పెట్టలేకపోయాను. 3 రోజులు నా స్నేహితులు గెలుచుకుంటూనే వచ్చారు. గెలిచారని వారికి సంతోషం, ఆడలేకపోయానని నాకు దుఃఖము. ఆడలే. 3 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు ఇంటి గడపను ఎలా దాటి వచ్చానో అదే గడపలోకి అమ్మ, నాన్న, తమ్ముడు అన్నవారు సువార్త విని ఆ ఇంటి గడపలోకి హల్లెలూయాలతో వస్తే నేను ఆ గడపలోకి ఒక రోగిగా ఇంట్లో గడపలోకి కాలు పెట్టాను. అమ్మ చూడగానే తల్లి చాలా బాధపడింది. అమ్మ ఏం చేసింది? అమ్మ ప్రార్థన చేసింది. ఇప్పటికీ నాకు ఒక పెద్ద ప్రశ్న, అంటే అదే ప్రశ్న నా జీవితంలో. ఆ ప్రశ్న ఏంటంటే, యేసయ్య ప్రతి తల్లి ప్రార్థన విని గొప్ప కార్యాలు చేశాడు. చనిపోయిన బిడ్డ జీవితంలో ప్రాణం పోశాడు. ప్రతి తల్లి ప్రార్థన విన్నాడే. యేసయ్య నా తల్లి ప్రార్థన ఎందుకు వినలేదు? నా తల్లి చేసిన ప్రార్థన అది నందేవా, వీడు తెలిసి తెలియక యవ్వనంలో పారిపోయిన నీ నుండి వీడిపైన నీవు ఉగ్రత కుమ్మరించకు, నీ కోపము వీని మీద కుమ్మరించకు దేవా. వీన్ని కనికరించి వీన్ని దీవించని అడిగింది. కానీ ఆ ప్రార్థనకు దేవుడు జవాబులే. ఎందుకనేది నేను అడగలేను. యేసయ్య ధైర్యంగా అడగడానికి నాకు ఆ ధైర్యం కూడా లేదు. ఆనాడు కాదు, ఈనాడు కూడా అడగలేను నేను యేసయ్యను. యేసయ్య మా అమ్మ ప్రార్థన ఎందుకండి యేసయ్య? ఒకవేళ ఈనుంటే ఎందుకు జవాబు ఇవ్వలేదు దేవా మా అమ్మ ప్రార్థనకు? ఆ దినం నుండి ఏ డాక్టర్ మందులు ఇచ్చిన 1 వారం రోజులు బాగుండేది, ఇంకొక వారం తిరిగి జ్వరము నొప్పులతో బాధపడేవాడిని. ఇంకా కొద్ది కాలం అయిపోయింది, పండుకోవడం ఒక నరకం అయిపోయింది, లేవడం ఒక నరకం అయిపోయింది. కానీ అమ్మ నాన్న చూడనప్పుడు లేచేవాడిని, పండుకునేవాడిని. ఎందుకంటే వారు చేసిన పొరపాటు కాదు, నేను ప్రభుకు దూరంగా పారిపోయిన నేను అది నేనే అనుభవించాను. కానీ అమ్మ నాన్న చూస్తే ఏడుస్తారని వాళ్ళు చూడనప్పుడు పండుకునేవాడిని, వాళ్ళు చూడనప్పుడు లేచేవాడిని. ఇక కొన్ని రోజులు దాటింది. నడుస్తుంటే నా శరీరం నడుము నుండి పక్కకు తిరిగిపోతున్నది. కాళ్ళు తిన్నగా నడుస్తున్నాయి, కానీ నడుము నుండి పై భాగము తిరిగిపోతున్నది. నా స్నేహితులు అందరూ అడిగేవారు, రూబెన్ ఏమైందా నీకు? నీ పై భాగం అంతా తిరిగిపోతున్నది, నీ శరీరం చక్కగా లేదురా. ఒప్పుకునేవాడిని కాదు, ఎందుకంటే నా కాళ్ళు ఎక్కడికి పోతున్నాయో నా శరీరం కూడా ఆడేస్తుంది. కొన్ని వారాల తర్వాత నా కుడి వైపున పెద్ద వాపు ఏర్పడింది. ఆ వాపు ఎంత పెద్దగా అయిపోయిందంటే నేను వేసుకున్న అంగిలో నుండి కనిపిస్తుంది ఆ వాపు అంతా స్పష్టంగా. ఒక రాత్రి ప్రార్థన అయిపోయింది. తల్లి దగ్గరికి పిలుచుకొని తన పడక గదిలో కూర్చోపెట్టుకొని ఒక చిన్న బిడ్డను అడిగినట్లు అడుగుతుంది, నాన్న
నిన్ను మోసి కని పెంచిన తల్లి నాన్న, నేను నీకేమవుతుందిరా చెప్పు అని అంటే, నేను అనుకున్నాను, చేసిన పొరపాటుకు నేను నా తల్లి ఎందుకు ఏడవాలా, నా తల్లి ఎందుకు బాధపడాలా? ఆ రాత్రి నాకు తెలుసు నాలో బాధ ఉన్నదని, ఏమవుతుందో తెలుసు నాకు. కానీ నేను ఆ రాత్రి అమ్మతో చెప్పానమ్మా, బాగానే ఉన్నా అమ్మా, బాగానే ఉన్నా. ఎందుకంటే ఆ రాత్రి నేను చెప్తే అమ్మకు ఆ రాత్రి ఒక కన్నీటి రాత్రిగా మారిపోతుంది. ఏ తప్పు చేయని అమ్మకు ఒక కొడుకుగా నేను ఇవ్వడానికి పుట్టింది కన్నీరు రాత్రిగా. వద్దు, అమ్మకు తన పడకను కన్నీటితో తడిపే రాత్రి నేను ఇవ్వను అమ్మకు. బాగానే ఉన్నా అమ్మ అని చెప్పేశాను. కానీ ఒక దినము వరంగల్లో ఒక డాక్టర్ హైదరాబాద్ నుండి వచ్చి, ఆయన తెలిసి మాకు దూరం బంధువు అయిపోయారు. వచ్చి ఇంటికి వచ్చి, అమ్మా ఆంటీ నీ కొడుకు బాగలేడని అందరూ చెప్తున్నారు, నీవు రేపు పలాని హాస్పిటల్ తీసుకొని రా, నేను ఏదైనా చేయగలిగితే చేస్తానని చెప్పారు. అన్ని పరీక్షలు చేసి ఆ వాపులో నుండి ఆపరేషన్ చేసి ఒక సగం బకెట్ అంతా చీము తీశాడు. ఆ చీమంతా తీశాక అతను చెప్పాడు, బాబు రూబెన్, ఇన్ని నెలలు బాధపడ్డావు కన్నా, నీవు 15 రోజులలో బాగైపోతావని చెప్పాడు. కానీ 3 రోజుల తర్వాత మళ్ళా ఇంకా చీము లోపల గూడు కట్టుకొని ఉన్నదని చూసి మళ్ళా ఆపరేషన్ చేసి మళ్ళా చీము ఒక చెంబెడు నీళ్ళు చీము తీశాడు. చివరికి చెప్పేశాడు, నువ్వు బాగైపోతావు. 15 రోజులు అయిపోయింది. రోజు పండుకున్నా నేను ఆ రాత్రి వేసుకున్న అంగి, నేను ఏ దుప్పటి మీద పండుకుంటానో, ఆ ఆపరేషన్ చేసిన గాయానికి పెట్టినటువంటి ఆ దూది అవన్నీ కూడా ఉదయం నేను లేచే లోపల చీముతో నిండుకొని పోయేది. అంగి చీముతో నిండుకొని పోయేది. పండుకున్న దుప్పటి కూడా చీముతో అంతా నిండుకొని పోయేది. అమ్మ నాన్న చూస్తే ఏడుస్తారని వారు చూడకముందే వెళ్ళిపోయి బాత్రూంలో అంగిప్పేసి ఆ బెడ్షీట్ తీసుకొచ్చి బకెట్ నీళ్ళలో ముంచేసేవాడిని, అమ్మ చూడొద్దని. కానీ అన్ని దాచిపెడతాను, అన్ని దాచిపెట్టుకోగలుగుతున్నాను. కానీ అమ్మ నా ప్రక్కన నిలబడినప్పుడు ఆమె వాసన పీల్చుకునేది, ఆ చీము, ఆ రక్తపు వాసన పీల్చుకుంటుంటే అమ్మ కన్నెల నుండి కారుతున్నది కన్నీరు. నా గాయాల నుండి కారుతున్నది చీము రక్తమైతే అమ్మ కళ్ళలో నుండి కారేది ఎప్పుడు కన్నీరు. అన్ని దాచిపెట్టను, కానీ వాసన దాచిపెట్టలేకపోయాను. అమ్మకు 2 నెలలు అయిపోయింది ఇలాంటి జీవితం సాగింది, ఇలాంటి యాత్ర. చివరికి వరంగల్లో ఒక డాక్టర్ పరీక్షించి చెప్పాడు, మా నాన్నతో చెప్పాడు, అయ్యా నీ కొడుకు వెన్నుపూసలో టీబీ వ్యాధి వచ్చింది, 2 వెన్నుపూసలు తినేసేసాయి, ఇక నీ కొడుకు బ్రతుకుతే బ్రతుకుతాడు, ఒకవేళ బ్రతికినా అతని కాళ్ళు ఉండవు అతనికి. ఎందుకంటే ఆ 2 వెన్నుపూసలకు ఆ బిడ్డ కాళ్ళకు సంబంధించిన నరాలన్నీ కూడా తెగిపోతాయి.
2 వెన్నుపూసలు పాడైపోయినాయ్యా. నీ కొడుకు అయితే బ్రతుకుట కుంటివాడుగా బ్రతుకుతాడు, కాళ్ళు వేయవాడుగా. నాన్న ఇంటికి తీసుకొచ్చాడు. మరుసటి దినం హన్మకొండ మిషన్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళి అక్కడ డాక్టర్లకు చూపించాడు. ఆ డాక్టర్లు కూడా నీకు అదే వ్యాధి వచ్చిందన్న, బ్రతకాలని ఆశ ఉన్నదా అని డాక్టర్ ఒక మాట అడిగితే నేను నా డాక్టర్తో చెప్పాను, డాక్టర్ మా అమ్మ 9 నెలలు కడుపులో మోసి నన్ను కని ఆమె రక్తాన్ని పాలుగా చేసి నన్ను పెంచింది. 17 సంవత్సరాలప్పుడు నన్ను సమాధి చేయడానికి మా అమ్మ నన్ను కనలేదు డాక్టర్. నన్ను మా అమ్మను సమాధి చేయడానికి అన్నది, కానీ నన్ను సమాధి చేయడానికి మా అమ్మ కనలేదు. 17 ఏళ్ళు బ్రతికింది లేవ డాక్టర్, నన్ను మా అమ్మ సమాధి చేయడానికి కాదు, మా అమ్మను నేను సమాధి చేయడానికి నేను బ్రతుకు. అలాగైతే రూబెన్ పడక మీద లేవకుండా ఒక శవం వల్లే నీవు కూర్చొని కూడా కూర్చోకుండా 5 నెలలు పండుకోవాలన్నాడు. 5 నెలల శవానికి నాకు ఒకటే భేదం ఏంటంటే నాలో ప్రాణం ఉన్నది, శవంలో ప్రాణం ఉన్నది. కూర్చొని కూడా కూర్చోలేను, పండుకొనే తినాలి, పండుకొనే నీళ్లు తాగాలి. జీవితం పడకకు శాశ్వతమైంది. ఆ వ్యాధి అరికట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ గాయం మాంతలేదు, చీము కారుతూనే ఉన్నది, రక్తం కారుతూనే ఉన్నది. వ్యాధి వ్యాపిస్తుంది శరీరం అంతా. దగ్గరికి రావడానికి ఎవరికి ధైర్యం పుట్టడం లేదు, ఎందుకంటే వాసన. ఇక చివరికి వరంగల్లో డాక్టర్లు అందరూ చెప్పేశారు నా తల్లిదండ్రులకు, ఇక వీడు ఇక్కడ బాగుపడే పరిస్థితి లేదు, వీడిని హైదరాబాద్కి తీసుకొని పోయిందని చెప్పినప్పుడు భారతదేశంలో పెద్ద డాక్టర్, ఎముకల డాక్టర్ చూశాడు. మా నాన్నతో చెప్పాడు, అయ్యా సూదులతో మందులతో ఇక బాగు కాడు నీ కొడుకు. నీ కొడుకు బాగు కావాలంటే 2 వెన్నుపూసలు ఆపరేషన్ చేసి తీసేసి వేరే వెన్నుపూసలు వేస్తేనే నీ కొడుకు బాగవుతాడు. నాన్న ఆసక్తి తపన వ్యాధులు చూసి డాక్టర్ ఒక మాట చెప్పాడు, నేను ఆపరేషన్ చేస్తాను, కానీ అతడు నడుస్తాడు లేదో నేను చెప్పలేను. బ్రతుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ అతడు నడవడానికి అవకాశాలు ఉన్నాయో లేదో నేను చెప్పలేను. మా నాన్న అన్నాడు, డాక్టర్ వాడు నా కొడుకు డాక్టర్, వాడు కుంటివాడిగా బ్రతికినా పర్వాలేదు డాక్టర్, వాడు బ్రతుకుతే చాలు. ఈ లోకంలో ఏ తల్లి కూడా కోరుకోడు డాక్టర్. కొడుకు శవం మీద మట్టి చల్లడానికి ఏ తండ్రి కోరుకోడు డాక్టర్. నేను కూడా ఒక తండ్రిని. ఈ కొడుకు మీద శవం మీద మట్టి చల్లి బదులు వాడు కుంటివాడిగా బ్రతికినా చాలు డాక్టర్, వాడు కుంటివాడిగా ఉన్నా చాలు. వాడు నా శవం మీద మట్టి చల్లాల్సిందే. ఆపరేషన్ చేశాడు, 8 గంటల ఆపరేషన్ అయిపోయింది. 13 రోజుల తరువాత కుట్లు విప్పాడు. చెప్పాడు, రూబెన్ ఇంకా 6 నెలలు పనుకోవాలన్నాను, లేచి కూర్చోడానికి ప్రయత్నం చేయకు, నేను వేసిన వెన్నుపూసలు ఇరిగిపోతాయి లేస్తే, అవి అతుక్కోవడానికి 6 నెలలు పడతాను నాన్న, నువ్వు అలాగే పనుకోనుండు. 6 నెలల తరువాత
మీ తమ్ముడు ఉరుకుతున్నాడే వాళ్ళు ఎక్కువ ఉరుకుతావు, నేను నడుస్తున్నట్టు చక్కచక్కని నడుస్తావు నాన్న. లేవాలా నడవాలని ఆశతో పండుకుంటా డాక్టర్, పండుకుంటా. కానీ కుట్లు విప్పిన 13 రోజుల తరువాత పైన వారము మళ్ళా చీము గడ్డ కట్టడం మొదలుపెట్టింది. 4-5 రోజుల తర్వాత గడ్డ పగిలింది. చీము రక్తము కారుతూనే ఉన్నది. డాక్టర్ తన స్నేహితులకు, ఇంగ్లాండ్ దేశంలో ఉన్న స్నేహితులకు రాశాడయ్యా, నేను ఎంతో ప్రేమించే పేషెంట్ ఉన్నాడు, యవ్వనస్తుడు. మా దేశంలో ఏ మందులు కూడా బాగు చేయలేకపోతున్నాయి. మీ దేశంలో ఈ రోగానికి ఏమన్నా ఉంటే పంపించండి అంటే ఆయన స్నేహితులు పంపించారు. రోజు నాకు వచ్చి ఏమని ఇచ్చేవాడంటే, రూబెన్ ఇది ఈ దేశమే కావు, నా స్నేహితులు నీ గురించి రాస్తే పంపించారు, ఇవి వేసుకొని బాగైపోతావు, రేపు బాగైపోయి వేస్తావు రూబెన్ అంటే అది ఎంతో ఆశతో వేసుకొని మరుసటి ఉదయం స్వస్థపడిన వాడుగా లేస్తామనుకునేవాడిని. కానీ ప్రతి ఉదయం ఒక నిరాశతో కూడిన ఉదయం. చీము అలాగే కారుతుంది, రక్తం కారుతుంది, వ్యాధి అలాగే శరీరంలో ఉండిపోయింది. మళ్ళా ఆయన నవంబర్లో మళ్ళీ ఆపరేషన్ చేశారు. అది కూడా ఫెయిల్ అయిపోయింది. అందరూ అన్నారు, అప్పుడు మా అమ్మతో నాన్నతో అన్నారు, వెల్లూరు హాస్పిటల్ తీసుకుపోండి, అది క్రైస్తవ దవాఖానా, యేసు నమ్ముకున్న డాక్టర్ ఉన్నారు, తీసుకొని పోండి, అక్కడ బాగైపోతాడు నీ కొడుకు అన్నారు. ఆశపడిపోయాను. పోయినాక డాక్టర్ పరీక్షలు చేసండి, నాన్నని పిలిచాడు, దాన్ని అలా పండబెట్టి చూపెడుతున్నాడు, అయ్యా నీ కొడుకుకి ఇప్పటికే 4 ఆపరేషన్లు అయినాయి, శరీరం అంతా కోసారు, ఇప్పటికే ఈ బిడ్డ శరీరం అంతా కూడా వ్యాధితో నిండుకొని పోయింది. ఏ భాగం కోయాలో తెలియదు. ఇప్పుడు అతడు ఒకవేళ ఆపరేషన్ బల్ల మీదనే చనిపోతుండొచ్చు. నువ్వెంతగా తీసుకొచ్చావు నాన్న. డాక్టర్తో కన్నీరుతో అడుగుతున్నా, డాక్టర్ నువ్వు ప్రపంచంలోనే 3వ పెద్ద డాక్టర్, నువ్వేమైనా చేస్తావని తీసుకొచ్చాను నా కొడుకును, ఒక శవాన్ని మోసుకొచ్చాను డాక్టర్. డాక్టర్ ఏమైనా చెయ్యి డాక్టర్. డాక్టర్ అన్నాడు, నేను ఆపరేషన్ చేయను, ఎందుకంటే వాడు ఆపరేషన్ బల్ల మీదనే చనిపోతాడు. చివరిగా తండ్రిగా నీవు అనుమతిస్తే నేను ఒక మందు ఇస్తాను, ఆ మందు అయితే బాగా చేస్తుంది, లేకపోతే వాడిని ముందే చంపేస్తుంది. మందు ఇవ్వకపోతే 6 నెలలు 8 నెలలు బ్రతుకుతుండొచ్చు, ఈ మందు వాడిని 8 రోజుల్లో కూడా చంపేస్తుండొచ్చు. చెప్పు తండ్రి, నువ్వు ఏం చేస్తావు, నువ్వేది చెప్తే అది చేస్తానన్నప్పుడు నాన్నన్నాడు, డాక్టర్ రూబెన్ నా కొడుకు అనుకోకు, నీ కొడుకు అనుకుని ఒక డాక్టర్, ఒక తండ్రిగా నీవే తీర్మానం చేయి. మరుసటిన మందులు ఇవ్వడం మొదలుపెట్టాడు. బోర్లో పండు పెట్టాడు, ముఖం మీద సిల్వర్ నైట్రేట్ యాసిడ్ ఆ గాయంలో పోసేవాడు. చేతులు కాళ్ళు కట్టేసేది పడకకు. ఆ యాసిడ్ పోసినప్పుడు శరీరములో మంట, అగ్ని లోపల. ప్రయత్నం చేశాడు కానీ మానలేడు. బలమైన మందులు ఇవ్వడం మొదలుపెట్టాడు. గాయములో నుండి కారే చీము రక్తము నోట్లో నుండి పండుతూ ఉంటుంటే కక్కుతున్నాను. నాన్నతో అనేవాడు, నాన్న ఇన్ని రోజులు గాయంలో నుండి కారింది నాన్న, కానీ ఇప్పుడు నోట్లోకి వెళ్ళి వస్తుంది నాన్న చీము రక్తం, పెట్టుకోలేదు నాన్న. నాన్న
ఇలా చంపే బదులు, నన్ను ఇలా చంపే బదులు నాన్న తిరిగి ఇంటికి తీసుకొని పోతుంటే రైల్లోకి వెళ్ళి రాత్రి అందరూ పండుకున్నప్పుడు తోసేనాయన రైల్లోకి వెళ్ళి బయటికి ఒక్క క్షణంలో పోతానన్నా. నీకు ఈ బాధ ఉండదు, నాకు ఈ వేదన ఉండదు నాన్న. డాక్టర్ చివరికి అన్నాడు, వీడు బ్రతుకున్నప్పుడు ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాను. నాన్న తీసుకొని వెళ్తున్నాడు రైల్లో. హైదరాబాద్లో ఉన్న డాక్టర్ అమ్మకు ఫోన్ చేసి, అమ్మా నీ కొడుకును తీసుకొని రమ్మా, నేను ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి నీ కొడుకును బాగు చేయడానికి నేను ఆపరేషన్ నేర్చుకొని వచ్చానమ్మా, తీసుకొని రా, ఈసారి నీ కొడుకు తప్పకుండా బాగు చేస్తాను. అమ్మ రైల్వే స్టేషన్ దగ్గర పరిగెత్తి వచ్చింది. బిడ్డ డాక్టర్ రమ్మంటున్నా నాన్న, పోదాం బిడ్డ పోదాం మనము. నేను అన్నానమ్మా, నేను తిరిగి ఇంటికి వస్తాను లేదో, ఇల్లు గడప ఒక్కసారి చూస్తానమ్మా, ఇంటికి ఒక్కసారి తీసుకొని పో అమ్మా, అమ్మా ఒక్కసారి ఇల్లు చూపెట్టమ్మా. అమ్మా లేదు బిడ్డ, నిన్ను వెంటనే తీసుకొని రమ్మన్నాడు. అమ్మ తీసుకుని పోయింది. పరీక్షలు చేసి 5వ ఆపరేషన్ చేశాడు. చేసి వచ్చి చెప్పాడు, రూబెన్ ఈ ప్రపంచంలో ఒక్క డాక్టర్ తప్ప ఇక నిన్ను ఏ డాక్టర్ కూడా నేను బాగు చేయలేడు రూబెన్. జయరామ్ చందర్ రెడ్డి అని పింగిలి అని ఎంత పేరు ఉన్నదో ఆ పేరంతా నీ గాయములో ఆపరేషన్ పోయి చేశాను. నాకెంత జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానం అంతా నీ గాయములో పోసి ఆపరేషన్ చేశాను. నాకెంత పలుకుబడినదో ఆ పలుకుబడి అంతా నీ గాయములో పోసి నేను ఆపరేషన్ చేశాను. నేను చేయగలిగిందంతా చేశాను. ఈ ప్రపంచంలో ఏ డాక్టర్ అయినా చేయగలిగింది నేను చేశాను. ఇక్కడ నీకంటూ ఒక్కడే ఒక డాక్టర్ ఉన్నాడు. ఇక చేస్తే ఆ డాక్టరే బాగు చేయాలి. నేను అడిగాను, డాక్టర్ ఆ డాక్టర్ ఫోన్ నంబర్ ఇస్తావా, ఆ డాక్టర్ అడ్రస్ ఇస్తావా డాక్టర్? అమ్మ నాన్న మోసుకొని పోతా డాక్టర్, ఎంత డబ్బైనా తీసుకొని పోతా డాక్టర్. మా అమ్మ నాన్న ప్లీజ్ డాక్టర్ చెప్పు ఆ డాక్టర్ ఎక్కడుంటావా? ఆ డాక్టర్ ఒకటి అన్నాడు, రూబెన్ యేసుక్రీస్తు అనే డాక్టర్ తప్ప నేను ఎవరు బాగు చేయలేరు. యేసుక్రీస్తు అనే డాక్టర్ తప్ప ఎవరు నేను బాగు చేయలేరు. నేను అప్పుడన్నా, డాక్టర్ ఆ యేసు ప్రభుని వదిలేసి సంవత్సరాలు అయిపోయింది డాక్టర్. ఆయన వద్దని ఆయనతో సంబంధం తెచ్చుకొని ఆటతో ముడి వేసుకొని బ్రతికిన ఈ దరిద్రుని యేసయ్య ముడతాడా డాక్టర్? బాగు చేస్తాడా? ఆయన మర్చిపోయినచ్చు డాక్టర్ నన్ను. నేను ఆయన ఎప్పుడో విడిచిపెట్టేశాను. ఇప్పుడు నేను పోతే నా మీద దయ చూపెడతాడా? ఆ డాక్టర్ హైందవుడు కాబట్టి ఏం చెప్పలేక దాటిపోయాడు రూమ్లోకి వెళ్ళి. కొన్ని రాత్రులు మెలకొస్తే అమ్మ దినమంతా నాకు సేవలు చేసి రాత్రి పూట నిద్రపోయేది కాదమ్మా. కొన్ని రాత్రులు అమ్మ కన్నీరు ఛాతి మీద పడేది. నేను అనేవాడినమ్మా, తెలిసి తెలియక చేసిన పాపానికి దేవుని ఉగ్రత అనుభవిస్తున్న ఈ పాపి కొరకు నేను ఎట్లా చనిపోతామ్మా? చనిపోయే కొడుకు నువ్వు ఏడిచి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటే, అమ్మా నేను చనిపోతే నాకు ఒక అన్న ఉన్నాడు, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. అన్న తమ్ముడు అని పిలవగలుగుతాడు, తమ్ముడు అన్న అని పిలవగలుగుతాడు. నేను చనిపోతే, కానీ నీకు చనిపోతే ఈ లోకంలో ఎవ్వరిని కూడా అమ్మ నిన్న అన్న నా తమ్ముడు పిలవలేడమ్మా. నువ్వు నిద్రపోమ్మా,
నువ్వేదమ్మా ఆ రాత్రి అమ్మ బ్రతికి బిడ్డ, ఈ రాత్రైనా యేసయ్య ప్రార్థన చేయి, ఈ రాత్రైనా యేసయ్యకు ప్రార్థన చేయి బిడ్డ. ఇన్నిసార్లు అమ్మ మాట కాదు 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 అని బ్రతికా, అమ్మ మాటకు ఎప్పుడు విలువ ఇవ్వకుండా బ్రతికాను బిడ్డ. ఈ ఒక్క రాత్రైనా విలువ ఇచ్చి ప్రార్థన చేయనైనా. నేను అమ్మతో వాదించేవాడిని. ఎవరి బిడ్డలకు బాగా అలవాటు కదా అమ్మలతో నాన్నతో వాదించడము. మనకి అంత తెలుసని, మనమే జ్ఞానవంతులమని, మనకంతా తెలుసని వాదిస్తుంటాము. అమ్మ నాన్న చదువు లేదని, నాన్నకి ఏమి తెలియని ఒక అవివేకుడని వాదిస్తుంటాము. నీకేం తెలుసమ్మా? రాత్రి అమ్మ అడిగేది బిడ్డ, ఈ రాత్రిగా యేసయ్య ప్రార్థన చేయాలి. నేను అమ్మతో అమ్మ, నాకు చిన్నప్పుడు జ్ఞానం వచ్చినప్పుడు నీవు నాకు ఎప్పుడు చెప్పేది యేసయ్య ప్రేమ గల దేవుడు, యేసయ్య దయగల దేవుడు, యేసయ్య గొప్ప దేవుడు, యేసయ్య మంచి దేవుడు అని చెప్పామ్మా. అమ్మా, నాకు అబద్ధాలు చెప్పి యేసయ్య దగ్గర నన్ను పెంచావమ్మా. చిన్న తప్పు చేస్తే నన్ను ఇంత శిక్షించే దేవుణ్ణి ప్రేమ గల దేవుడు అని ఎట్లా నమ్మమంటావమ్మా? ఈ ప్రపంచంలో కొడుకును మోసం చేసిన తల్లులంటే ఉంటే నువ్వే ఉంటావమ్మా. అబద్ధాలు చెప్పి తెచ్చావు నన్ను. యేసయ్య ఆ ప్రేమ గల దేవుడు కాదమ్మా. చిన్న తప్పుకు ఇన్ని సంవత్సరాలు శిక్షిస్తుంటే, నొప్పితో మొత్తుచుంటే, ఒక శవాన్ని పడకకు పెట్టినట్లు నన్ను ఈ దినము ఆ దేవుడు దయగల దేవుడు అని ఇంకా ఈ రాత్రి కూడా మోసం చేస్తున్నావమ్మా. ప్రార్థన చేయమని చెప్పి అమ్మా, నువ్వు మోసదాన్ని అమ్మా, నువ్వు మోసదాన్ని. నా తల్లి మోసం చేసిన తల్లి అని చెప్తానమ్మా. అయినా తల్లి బ్రతిలాడే ఒక్క మాట చేయబిడ్డా పడుకునేవాడిని. కొన్ని రోజుల తర్వాత పడిపోయిన జీవిత యాత్ర, హాస్పిటల్లో 3 సంవత్సరాలు 2 నెలలు 10 రోజులు పడకల్లో శవం వల్ల పండుకున్నాను. చీము కారుతూనే ఉన్నది, రక్తం కారుతూనే ఉన్నది, టీబీ వ్యాధి అంతా శరీరంలో ఉంది. అప్పుడు అడిగా, డాక్టర్ చెప్పారు, బాబు ఇక ఏం చేస్తే లేదు, నేను నీకు సత్యం చెప్తున్నాను, నీ ముందున్నది మరణమే. నేను అడిగాను, డాక్టర్ ఆ చివరి శ్వాస నా ఇంట్లో నేను వదులుతాను, ఇంటికి వెళ్ళిపోతాను. అప్పుడు డాక్టర్ అన్నాడు, నిన్ను లేపి కూర్చోపెట్టి నడిపించడానికి ప్రయత్నం చేస్తా, నడుచుకుంటూ చనిపోయావని నేను సంతోషపడతావు, నడుచుకుంటూ వెళ్ళిపోయావని నేను ఆనందపడతాను. కూర్చోపెట్టాడు. 3 సంవత్సరాలు 2 నెలలు 10 రోజుల తర్వాత నడిపేయడం మొదలుపెట్టాడు. ఇంటికి పోయాను. చీము రక్తము కారే బదులు ఒక రాత్రి కుటుంబ ప్రార్థన అయిపోయింది. ఆ చీము గడ్డ అలాగే లోపల కూడుకొనిపోయింది. పడకలో పండుకున్నామా, నొప్పి తట్టుకోలేకపోతున్నా. ఒక కోడి మెడ కోసి బుట్టలేస్తే ఎలా కొట్టుకుంటుందో పడకలో అలా కొట్టుకుంటున్నాను. లేదమ్మా, శక్తి లేదు. ఆ రాత్రి అమ్మ నాన్న పడక ప్రక్కన కాళ్ళ దగ్గర నా తమ్ముడు ప్రార్థన చేశారు. అమ్మ చేసిన ప్రార్థన, దేవా ఇంతకాలం వీని రక్షించు, బాగు చేయని ప్రార్థన చేసిన, కానీ రాత్రి వీన్ని తీసుకోదేవా, వీన్ని తీసుకో, కొన్ని రోజులు ఏడిచి మర్చిపోతాను. ఇంకొక వైపు నాన్న నిలబడి ప్రార్థన చేస్తున్నాను, యేసయ్యా
ఈ రాత్రి వీనైనా తీసుకో, లేదా తండ్రిగా నన్నన్నా తీసుకో. ఈ బాధ చూడలేక నన్నన్నా తీసుకో, లేదా నా కళ్ళ ముందు బాధపడుతున్న వీళ్ళన్నా తీసేసుకో. ఈ రాత్రి ఇద్దరిలో ఎవరో ఒకరు నీ దగ్గరికి రావాల్సిందే. ఈ రాత్రి ఇద్దరిలో ఎవరో ఒకరు రావాల్సిందే నీ దగ్గరికి. ఇద్దరం ఉండడానికి లేదు ఈ లోకంలో. నా తమ్ముడు ప్రార్థన చేస్తున్నాడు, దేవా కోడి పిల్లలను గద్దలు తనుకొని పోయినట్లు మా అన్నను మరణంతో తనుకొని వెళ్ళిపో. బంధువులు స్నేహితులు అందరూ అనేవారు, వీడు చనిపోయిన దినమే ఈ ఇంటికి సంతోషం, వీడు చనిపోయిన దినమే మీ ఇంటికి సంతోషం. ఆ రాత్రి డాక్టర్లు వచ్చి మందులు ఇచ్చి పెట్టారు. ఉదయం నా వరంగల్ ఎంజిఎం హాస్పిటల్కి ఇంగ్లాండ్ దేశం నుండి ఒక డాక్టర్ వచ్చాడు. అందరూ ఆ డాక్టర్ దగ్గర తీసుకొని పోయి, డాక్టర్ నువ్వు ఉండే నెల రోజులలో ఈ బిడ్డకి ఏమైనా చేయాలన్నా. ఆయన ఆపరేషన్ చేశాడు. అది నా 6వ ఆపరేషన్. చేశాక తాను చెప్పాడు, నువ్వు బాగైపోతావు నాన్న. 5 రోజులు పట్టిలు విప్పుతుంటే చీము లేదు, రక్తం లేదు, గాయం మానుకుంటూ వస్తున్నది, వ్యాధి తగ్గుతున్నది, ఇక నువ్వు బాగైపోతావు నువ్వేనన్నాడు. కానీ 6వ పట్టి విప్పిగానే తిరిగి చీము రక్తం కారుతుంది. 13 దినాలు చూశాడు. ఆయన అన్నాడు, రూబెన్ ఒక్క అవకాశం ఇస్తావా, నీ మీద ఇంకొక ఆపరేషన్ చేస్తా, 7వ ఆపరేషన్. నేనన్నా, డాక్టర్ ఇంటికి కలుస్తా. అమ్మతో నాన్నతో చెప్పాను. అమ్మ ఏడుస్తుంది కానీ నా నొప్పి తీసుకోలేకపోతుంది. బాధతో నలుగుతుంటే, పడకలో కొట్టుకుంటుంటే నాన్న పరిగెత్తి మందులు తెస్తాడు, డాక్టర్లను తెస్తాడు. అప్పటికి నా ఇంటిలో నేను ఒక అంటరాని వాడనైపోయాను. ఎవరు తాకేవారు కాదు. నేను ఎప్పుడు ధైర్యంగా బ్రతికేవాడిని. ఏంటంటే అమ్మ ఎప్పుడు అనేవాడిని, అమ్మ ఎప్పుడు అనేది, అమ్మా నీకు కష్టమవుతుందని అమ్మ, నేను నీకు బరువైపోతున్నాను అమ్మ అంటే అమ్మ అనేది. బిడ్డ చెట్టుకు కాయ ఎప్పుడు బరువు కాదు నాన్న, చెట్టుకు కాయ ఎప్పుడు బరువు కాదు. అలాగే కన్న తల్లులకు కన్న బిడ్డలు కొడుకులు ఎప్పుడు బరువు కాదు నాన్న అన్న ఆ తల్లి నా చావు కొరకు ప్రార్థన చేసింది. అన్నం ఇయ్యడానికి వస్తే అమ్మ నా గదిలో తలుపు తీసి అన్నం ప్లేట్ ఇట్లా నెట్టేసేవాడు. నాన్న మందులు ఇవ్వడానికి వస్తే నా దోస్తులు ఇట్లా పట్టుకుంటే మా నాన్న ఇలా మీదికి పడేసేవాడు. నొప్పిలో అమ్మని పట్టుకోలేను. నా తల దిండే నా తల్లి, నా తల దిండే మా నాన్న గట్టిగా పట్టుకొని అమ్మా పలుసుకున్నానే. ఎవ్వరు తాకడానికి ఇష్టపడేవారు కాదు. అనాథుడు అయిపోయాను. కన్న తల్లిదండ్రుల నీడలోనే ఒక అనాథ బ్రతుకు బ్రతికాను. ప్రేమలు కూలిపోయాయి. ముట్టుకోవడానికి ఎవరు దగ్గర కాలే. ఒక రాత్రి ప్రభు దగ్గరికి వెళ్ళాను. ప్రభువా, నేను ఒకే దినం నిన్ను ఆడుకున్నాను దేవా, ఒక్క దినం నీ సభలకు రాకుండా ఆడుకున్నాను నిన్ను. నీవు నన్ను ఇన్ని సంవత్సరాలు ఆడుకున్నానే, ఇంకా నీ తృప్తి కలగలేదా? ఇంకా నీకు తృప్తి లేదా దేవా? ఈ యవ్వనస్తుని ఇంతగా ఆడుకుంటున్నావే, ఆడుకునే చేతులు బాగు చేసే చేతులుగా చేసుకోవా? ఏ చేతులతో ఆడుకుంటున్నావో అవి నీ చేతులను బాగు చేసే చేతులుగా నన్ను ముట్టవా?
ఎన్నడూ ఏడవనటువంటి వాడిని ఆ రాత్రి ఏడ్చాను ప్రభు దగ్గర. దేవా, నేను పాపిని, నన్ను క్షమించు. ఇక నీవు తప్ప నాకెవరు లేరు. అమ్మ ప్రేమ కూడా కోల్పోయాను దేవా. అమ్మ నా శవం మీద కాల్చే కన్నీరు ప్రేమతో కాల్స్తాననుకున్నాను, కానీ ఆ తల్లి కూడా నేను చావాలని కోరుకుంటున్నది. ఇక నేను బ్రతకడానికి ఎవరికి ఆశ లేదు దేవా. నీవు కూడా అలాగే నేను చనిపోవాలని ఆశపడుతున్నావా? ఆ రాత్రి ఏడ్చుకుంటూ అలా నిద్రపోయాను. ఉదయం నా లేవక ముందు ఒక 5 ఆత్మీయ ప్రార్థన సహోదరులు వచ్చారు. రూబెన్, ఈ దినము నీ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి వచ్చాను. యేసు నిన్ను ముట్టేదాకా ఈ స్థలము నుండి మనం లేవము. ఈ గదిలో యేసయ్యతో ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నిన్ను స్వస్థపరిచినట్లు ప్రార్థన చేద్దాం అని ప్రార్థన ప్రారంభించాను. నా ఆత్మీయ అన్నలు ప్రార్థిస్తున్నారు, నేను ప్రార్థిస్తున్నాను, అడుగుతున్నాను. యేసయ్య, దావీదు కుమారుడా, నన్ను దాటిపోకు, నన్ను దాటిపోకు యేసయ్య. అందరూ దాటిపోయినా ఇక నీకు దాటిపోతే నాకు మరణం తప్ప ఏమీ లేదు దేవా. ఏడ్చి ప్రార్థన చేస్తుంది. ఆ గదిలో 3 గంటల మధ్యాహ్నం గదంతా వెలుగుతో నిండుకొనిపోయింది. వెలుగుతో నిండుకొనిపోయిన మరో క్షణము యేసు ప్రభు పరలోకం నుండి దిగి వచ్చి ఆయన గాయపడిన చేతులతో నా గాయాలను ముట్టాడు. యేసయ్యా, ఏ గాయంలో చీము, ఏ గాయంలో నుండి రక్తం కాస్తుందో ఆ గాయాలు యేసు తాకినప్పుడు ఒక శవం వలె పండుకున్న నేను దిగ్గుమని లేచి నిలబడ్డాను. దేవునికి స్తోత్రాలు చెప్పడం మొదలుపెట్టాను. యేసు స్వస్థపరిచాడు. ఈ దినము ఏ గాయాలను మందులు బాగు చేయలేకపోయాయో, ఏ గాయాలు డాక్టర్లు మాన్పలేకపోయారు, ఏ గాయాలలో చేతులు పెట్టి గాయాలు తుడిచేవారు, 40 సంవత్సరాల క్రితము యేసు తాకిన గాయాలను నీ కళ్ళారా చూసి నీవు ప్రభువా, నీవు 2000 సంవత్సరాల క్రితమే కాదు, నీవు ఇప్పుడు కూడా స్వస్థపరిచే దేవుడవని మీరు నమ్ముతున్నారు. జీవితంలో ఆటనే సర్వం అనుకొని
చివరికి నా మరణం కొరకు నా తల్లి ప్రార్థన చేసుకునే దినము సంపాదించుకున్నాను. ఆట నా జీవితంలో బాటగా ఉంటున్నా. ఏ దినము నీ జీవితంలో ఏదనుకొని వేసే లేక వదిలేసి బ్రతుకుతున్నానా? అలాంటి జీవితం కొరకు పరిగెత్తిన నా జీవితంలో అనాథుడిగా అయిపోయాను. ఎవరు ముట్టకపోయేది. అమ్మ నాన్న ప్రేమలు కూడా కోల్పోయాను. అందరి ప్రేమలు కోల్పోయాను. కానీ ఈ లోకంలో యేసు ప్రేమను కోల్పోయాను నాన్న. తాగడానికి ఎవరు ఇష్టపడలేదు. ముట్టడానికి తల్లి కూడా దగ్గర రాలేదు. కనీసం తినే తిండి కూడా చేతికి ఇచ్చేటువంటి దినాలు కావున్నాయి. ఎవ్వరు ముట్టడానికి ఇష్టపడిన నన్ను యేసయ్య ముట్టాడు నాన్న. యేసయ్య ముట్టాడు. అందరికీ దూరమైన దగ్గరికి తీసుకున్నది ఒక్కడే ఒక్కడు నన్ను. యేసయ్య ఎవరికి అవసరం లేదు. నేను ఎవరికి అవసరం లేదు. ఈ దినం నీ భర్తకు నువ్వు అవసరం లేకపోయినట్టు, నా తల్లికి నేను అవసరం లేనట్టు, మా నాన్నకు నేను అవసరం లేనట్టు, మా అన్నకు మా తమ్ముడికి నేను అవసరం లేనట్టు, నా చావు కోరినట్టు ఈ దినం నువ్వు ఎవరికి అవసరం లేకపోయినట్టు, అందరికి అవసరం లేనప్పుడు నేను ఒకరికి అవసరమైన యేసయ్యకు ఈ దినము నీ జీవితంలో కూడా అమ్మా నీకు ఎవరు అవసరం లేకపోయినచ్చు. నువ్వంటే కన్న బిడ్డలో కూడా నీ అవసరం లేకపోయినచ్చు. కన్న కొడుకులకు నువ్వు అవసరం లేని తండ్రిగా బ్రతుకుతుండొచ్చు. తోడబుట్టి నాన్న అక్క చెల్లి అన్నలకు అందరికీ అవసరం లేకపోయినచ్చు. కానీ యేసుకు అవసరం నాన్న. నీకేసు అవసరం. ఈ తల్లి నన్ను వద్దని నా చావు కొరకు ప్రార్థన చేసింది. ఇప్పుడు నేను నా తల్లి 90 ఏళ్ళ వయసు మా అమ్మని. ఇప్పుడు ఆ తల్లి నేను కలిసి బ్రతుకుతాను. ఓకే, నన్ను చూడండి, అమ్మ బ్రతకలేదు. నేను అమ్మ చూడండి, నేను బ్రతకలేదు. అమ్మ నన్ను చావుకు అప్పగించావు. అమ్మని ఇంకా ప్రేమిస్తాను. ఎందుకంటే ఈ లోకంలో నాకు అమ్మ జన్మ ఇచ్చింది కాబట్టి. ఈ దినము నీ జీవితంలో కూడా అసాధ్యం అనుకుంటే నేనైనా ఉన్నదా? ఎవరు నిన్ను బాగు చేయని వ్యాధితో బ్రతుకుతున్నావా? నీ జీవితాన్ని సాతాను ఏదైనా అస్వస్థత బంధించాడా? ఎటువంటి కష్టంతో నీ జీవితాన్ని బంధించాడా? ఎటువంటి బాధలతో నీ జీవితాన్ని సాతాను దుఃఖమనే కన్నీటితో బంధించాడా? ఆ బంధకాలి స్థలంలో దేవుడు తెంచాలని ఆశపడుతున్నాడు.
యేసు ఆ బంధకాలను తెచ్చాలని ఆశపడుతున్నాడు. తల్లిని వచ్చుకుందాం. తల్లి గారు ప్రార్థన చేస్తుంది. తల్లిని ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తల్లిని ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. Dear Lord, our loving Heavenly Father, పరలోకపు ప్రేమ గల తండ్రి, we come to your throne of grace as little children calling you Abba ఈ Father. మధ్యాహ్న కాలంలోనైనా చిన్నారి బిడ్డల వల్లే తండ్రి అని పిలుచుకుంటూ నీ దగ్గరికి వచ్చి, We come to you, Lord, because you love us so much, Lord. ఎందుకంటే ప్రభు మమ్మల్ని అతిగా ప్రేమించే ఈ లోకంలో నీవే దేవా. You have brought us here to this place with a purpose, Lord Jesus. ఒక ఉద్దేశంతో ఈ మధ్యాహ్న కాలం మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను నాయన. You help us, Lord, to see your miracle, O Lord Jesus. ఈ దినమున నీ అద్భుత కార్యము చూడడానికి మాకు సహాయం చేయలేవు. You are not only the past, Lord Jesus, but Lord, today, right now, you are in our midst, O Master దేవా, God. నీవు గతంలో 1000 సంవత్సరాల క్రితమే కాదు నాయన, ఈ భూమి పైన ఈ మా మధ్యలో కూడా ఈ మధ్యాహ్నం ఉన్నావని నమ్ముతున్నాము. You are a miracle working God, O Father. నీవు అద్భుతాలు చేసే దేవుడు అని నమ్ముతున్నాము. Lord, we know that there are many here in our midst who are crying out to you, Lord. దేవా, ఈ మధ్యాహ్నం ఇక్కడ అనేక మంది ఏడుస్తున్నారు ప్రభు. Who are struggling, O Lord Jesus. ఎన్నో కష్టాలతో నలుగుతూ ఏడుస్తున్నారు. Looking who will help us, Lord. మాకు ఎవరు సహాయం చేస్తారని, ఎవరు మాకు సహాయం They చేస్తారని. disturbed, O Lord Jesus. దేవా, బిడ్డలను బాగు చేయి. Lord, we pray that you have mercy, Lord. వారి పైన నీ కృప చూపెట్టు దేవా. Have mercy, O Lord Jesus. నీ కృప చూపెట్టు దేవా. Lord, nothing is impossible, Lord Jesus. అసాధ్యమైంది ఏది లేదు Nothing నీకు. is impossible. ఏది అసాధ్యమైంది Lord, we లేదు. want that miracle to happen today, O యేసు, Father. ఈ దినము నీ అద్భుతాలు బిడ్డల జీవితంలో చేయాలి. Lord, if anyone is disturbed here, Lord. ఎవరైనా బిడ్డల జీవితాలలో బాధతో నలుగుతుంటే Lord, we pray that you would touch them today, వారిని ముట్టి Father. బాగు చేయదేవా. Lord, we pray that you touch them. వారి ముట్టు దేవా. Wipe away every tear of our ప్రతి God. కన్నీరు తుడు దేవా. Wipe away every tear of Master ప్రతి God. కన్నీరు తుడు Lord, దేవా. I pray that you would increase the faith of Master God. రాని అద్భుతాల ద్వారా బిడ్డల జీవిత విశ్వాసమును బలపరచు. Lord, you said, may it be according to your faith, O Father God. ప్రతి బిడ్డ విశ్వాసమును బట్టి అద్భుతాలు Lord, we చేయి. pray that you would increase our faith. Help our unbelief of Mother God. మాలో ఉన్న విశ్వాసం తొలగించి విశ్వాసములో బిడ్డలను బలపరచు. Come, Lord Jesus. మా మధ్యలోకి రా ప్రభు. Come, Lord Jesus. మా Touch us, మధ్యలోకి O రా. Lord. Touch us, O Lord Jesus, with thy మమ్మలను precious blood. తాకు దేవా. Lord, touch us with thy మమ్మలను saving తాకు యేసు. blood. Lord, we receive your healing today. నాయనా, నీ యొక్క స్పర్శను మేము We అనుభవిస్తున్నాం receive నాయనా. your healing నీ today. యొక్క స్వస్థత మేము ఇప్పుడు We receive అంగీకరిస్తున్నాం. your healing today, O నీ Master. యొక్క స్వస్థత ఈ దినమున మేము పొందాలి. దేవా, ప్రతి బిడ్డను స్వస్థపరచు. Lord, we pray that you take us back rejoicing from this మా ఇంట్లోకి తిరిగి సంతోషంతో Lord, help us to తీసుకొని praise you, Lord. దేవా, Lord, I praise స్తుతించుకుంటూ you, Master బాల్య God, for భాగ్యం. healing. Lord, I praise you for స్తుతించు healing భాగ్యం me, Lord. దయచేయి. Lord, I praise you for healing. దేవా, Lord నిన్ను Jesus. స్తుతిస్తున్నాం నాయనా. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. దేవా, నీకు స్తోత్రము. దేవా, నీకు స్తోత్రము. యేసు, ఈ మధ్యలో కూర్చున్న బిడ్డలలో దేవా అడుగుతున్నారు దేవా, నాకు ఫలాని సమస్య ఉన్నది, నా జీవితంలో ఫలాని వ్యాధితో నన్ను సాతాను బంధించున్నాడు. యేసు నామమున ఆ అస్వస్థ బంధకాలు తెగిపోవును గాక. యేసు నామమున ప్రతి బంధకము తెగిపోవును గాక. సాతానుడా, వెళ్ళిపోయి ఇక్కడి నుండి ఆ బిడ్డలను నీవు వదిలిపో. ప్రతి నా యేసు నామమున, యేసు నామమున ప్రతి కన్నీరు తుడబడును గాక. ప్రతి కన్నీరు తుడబడును గాక. ఓ సాతానుడా, ఓ బిడ్డలను బాధ పెడుతున్నావు, బిడ్డలను అనేక నొప్పులతో బాధ పెడుతున్నావు, అనేకమైన నొప్పులతో బంధించావు. యేసు నామమున ఎటువంటి శరీరములో ఏ భాగములో ఎటువంటి నొప్పితో బంధించావో ఆ బంధకాలు తెగిపోవును గాక. Yes, O Father. యేసు నామమున తెగిపోవును గాక. Deliverance, O Father God. Deliverance. రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు.
వాంఛాతుతన కారము చాపి రమ్మానుచున్నాడు, రమ్మానుచున్నాడు. సకల వ్యాధులను స్వస్థపరచుటకు, సకల వ్యాధులను స్వస్థపరచుటకు శక్తిమంతుడ ప్రభు యేసు కృపలో అందరిని కనికరించు, రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు. వాంఛాతుతన కారము చాపి రమ్మానుచున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.